ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, పవిత్రత అనేది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చిందించుట ద్వారా మనము కలిగి ఉన్నాం. పాపులమైన మనల్ని ఆయన తన మూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా చేశారు గనుక మనము ఎల్లప్పుడూ కూడా నిరంతరము పవిత్రులముగా ఉన్నట్లు చూచుకోవాలి. యవనుడా, నీ యవనేచ్ఛల నుంచి దూరముగా పారిపోము అని లేఖనం సెలవిస్తుంది. పౌలు గారు తిమోతి గారిని ఎలాగైతే హెచ్చరిస్తున్నారో దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులమై ఉండాలి.